హాయ్, హలో, నమస్తే, అస్సలామలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయింది కదా, సో ఫస్ట్ చేసే పని ఏంటి, ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేయడము. సో కిచెన్లోకి వచ్చేసి ఇంకా ఫస్ట్ పాత్రలు అవన్నీ సెట్ చేసేసుకోవడం అనమాట. అయితే ఎంత వేడిగా ఉందంటే నేను ఇంకా మార్నింగే వేడికి తట్టుకోలేక తలస్నానం అయితే చేసేసి వచ్చేసి పాత్రలు అనేటివి ఇంకా సెట్ చేసుకుంటూ ఉన్నాను. పాత్రలు సెట్ చేసుకున్నాక మన రెగ్యులర్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందరికీ తెలిసిందే కదా, అందరి ఇంట్లో ఇదే కామన్‌గా ఉంటుంది. సింపుల్‌గా పాత్రలన్నీ ఎక్కడివక్కడ సెట్ చేసేసుకొని దాని తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అది ఇంకా దాని తర్వాత డీటాక్స్ వాటర్ అయితే తాగాలి. కానీ హీట్ ఎక్కువగా ఉంది కదా, సో ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఈరోజు డీటాక్స్ వాటర్ తాగుదామా? లేదంటే నార్మల్ వాటరే తాగేద్దామా ఒక గ్లాస్ అన్నట్లు. సో అది. అండ్ ఇంకోటేంటంటే ఈ కిచెన్‌లో నేను ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు నాకు ఫ్యాన్ ఉంటుంది అని చెప్పాను కదా. రీసెంట్‌గానే ఆ ఫ్యాన్ అయితే తీసేసి హాల్‌లో పెట్టాము. ఎందుకు అంటే మా ఇంటి ఓనర్ ఉండి ఫోన్ చేసి తనకి ఫోన్ అదే ఫ్యాన్ అనేది వాళ్ళదే అనమాట. సో అంటే రెంటెడ్ ఇంట్లో కొన్ని చోట్ల ఫ్యాన్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, అట్లా ఈ ఇంట్లో కూడా ఒక 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఓనర్ వాళ్ళవి. ఇంకా మావి 2 అయితే మేము తగిలిచ్చేసామనమాట. అయితే 2 ఆల్రెడీ ఒకటి బెడ్‌రూమ్‌లో, ఒకటి హాల్‌లో ఉండే. ఇంకొక బెడ్‌రూమ్‌లో కిచెన్‌లో ఎక్స్‌ట్రా మా దగ్గర ఇంకొకటి ఉందని చెప్పేసి కిచెన్‌లో తగిలిచ్చాను. అయితే ఇంకా ఇంటి ఓనర్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ చెడిపోయింది, మాకు ఫ్యాన్ కావాలి అనైతే అందనమాట. అంటే ఎలా ఉంటారు చూడండి, ఫ్యాన్ చెడిపోయింది అంటే దాన్ని రిపేర్ చేపించుకోవాలి కదా. రిపేర్ చేపించుకోకుండా డైరెక్ట్‌గా ఇంకా ఉంది కదా రెంటెడ్ ఇంట్లో ఫ్యాను తీసుకెళ్ళిపోదాము, వాళ్ళు ఏం చేసుకుంటే మనకేందన్నట్లు అడిగారు. నాకైతే ఎంత ఇదనిపించిందంటే మరీ ఇట్లా ఉంటారా అన్నట్లు అనిపించింది. అయినా కూడా ఇంకా రెంటెడ్ ఇల్లు అంటే అంతే కదా, అప్పుడు చిరాకొస్తుందనమాట. అదే సొంత ఇంట్లో ఉంటే ఇవన్నీ ఇబ్బందులు ఉండవు కదా అన్నట్లయితే అనిపించిందనమాట. అయినా ఆ ఓనర్ అడిగిన విధానం ఎలా ఉంది అంటే ఫస్ట్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి "ఏం చేస్తున్నారు ఏంటని" ఫస్ట్ బానే మాట్లాడి ఇంకా "మీ దగ్గర కూలర్ కానీ ఏమన్నా ఉందా?" అని అడిగింది. ఇంకా ఏముంది లేదు అని చెప్పేదానికంటే ముందే మా ఇంట్లో ఫ్యాను చెడిపోయింది. నాకు ఫ్యాన్ కొనుక్కునేంత డబ్బులు కూడా లేవు. సో, ఆ ఇంట్లో ఉన్న ఫ్యాన్ తీసుకెళ్తాను అని చెప్పిందనమాట. అయితే ఎంత కోపం వచ్చిందంటే ఫ్యాన్ రిపేర్ చేపించుకునేంత, కొనుక్కునేంత కూడా అంటే ఒక సొంత ఇల్లు ఉండి దానికి రెంట్‌కి ఇచ్చినప్పుడు అంత కూడా డబ్బులు లేవు అని చెప్పి మరి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా. జస్ట్ ఫ్యాన్ చెడిపోయింది. ఇంకా అక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఎందుకు అనవసరంగా తెచ్చుకోవడం అంటే అది ఒక రకంగా అనిపిస్తుంది. ఓకేలే, కొంతమంది ఉంటారు కదా, లైక్ ఉన్నప్పుడు ఎందుకు ఇంకోటి తెచ్చుకోవడం అన్నట్లు. అదంతా ఓకే, కానీ రిపేర్ చేపించుకోవడానికి, కొనడానికి కూడా డబ్బులు లేవు. నేను ఫ్యాన్ తీసుకెళ్తానంటే సడన్‌గా ఫోన్ చేసి ఇప్పుడు మాకైనా లైక్ అప్పటికప్పుడు అంటే ఇంక మళ్ళీ ఇంట్లో ఎవరైనా ఉండాలి. ప్లస్ యో లైక్ ఇంకా కిచెన్‌లోది అట్‌లీస్ట్ కొత్తది తెచ్చుకోవాలి. లేదంటే కిచెన్‌లోదన్నా తగిలించుకోవాలి కదా. సో, అలా అయితే చెప్పిందనమాట. ఇంకా సరేలే వచ్చి తీసుకెళ్ళమని అయితే చెప్పాము. ఇంకా చెప్పిందో లేదో వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోయారు ఫ్యాను. తర్వాత నదీమ్ వచ్చిన తర్వాత బయట లైక్ ఏంటంటే వేరే వాళ్ళని పిలుచుకొనొచ్చి ఇంకా ఫ్యాన్ కిచెన్‌లో ఉన్నదొచ్చేసి హాల్‌లో అయితే ఫిక్స్ చేపిచ్చేశారు. ఇంకా దానివల్ల కిచెన్‌లో అయితే ఫ్యాన్ లేదనమాట. ఇంకా కిచెన్‌లో లైక్ ఏంటివైనా పనులు ఊడ్చడం, తుడవడం లేదంటే క్లీనింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందయిపోతుంది. అలానే ఇట్లా చిన్న చిన్నవి వంటతో పని లేకోకుండా ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటాం కదా కిచెన్‌లో. సో, ఇంకప్పుడైతే మాత్రం వేడి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సో, అదనమాట. ఇంకా మార్నింగ్ చెప్పాను కదా, ఫస్ట్ అయితే గోధుమ పిండయితే తడిపేసుకుంటాను. అయితే ఈరోజు లంచ్ బాక్స్‌లోకి ఏం చేస్తున్నాను అంటే టమాటో కర్రీ అలానే వైట్ చపాతీ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. నదీమ్‌కి చాలా ఇష్టం కాంబినేషను. ఫస్ట్‌లో ఈ టమాటా కర్రీ చేస్తే తినేవాడే కాదు, కానీ ఒకసారి అలానే నా కోసం అని చేసుకున్నాను. నాకెందుకో తినాలనిపించి చేసుకుంటే తనకి ఒక 2 బైట్స్ అట్లా తినిపిస్తే అప్పటినుంచి తనకిది ఫేవరెట్ కర్రీ అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గోధుమ పిండితో చేస్తే అంత ఇష్టంగా తినడు, కానీ ఇదే వైట్ చపాతీ అదే మన పూరి పిండి ఉంటుంది కదా, దాంతో చేశామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లంచ్ బాక్స్‌లో కూడా నాకది పెట్టిచ్చేసేయి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కంటే మాత్రం దోస పిండి ఉంది. నిన్న దోస వేశాను కదా, దోసలే వేసేస్తాను. అయితే చట్నీలు అవన్నీ ఉన్నాయన్నమాట.
లైక్ ఎర్ర కారం ఉంది, శనగపిండి చట్నీ ఉంది, ఇంకా అలానే కొబ్బరి చట్నీ ఉంది. ఫస్ట్ అవి కంప్లీట్ చేసేస్తే మళ్ళీ వేరే బ్రేక్‌ఫాస్ట్‌లు ఏవైనా వేసుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి దోసలే వేసేస్తాను. దోస ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! అందుకని నేనైతే చాలా నిదానంగా పనులైతే చేసుకుంటూ ఉన్నాననమాట. సో, టమాటో కర్రీ నేనెలా చేస్తాను అంటే చాలా సింపుల్‌గా చేస్తాను. అయితే ఈరోజు కాస్త వెరైటీగా చేశాలెండి. అయినా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఈ టమాటో కర్రీకి మెయిన్ థింగ్ టమాటోస్ అనేటివి పుల్లగా ఉన్నాయనుకోండి, టేస్ట్ ఇంకాస్త బావుంటుంది. ఎలా చేయాలి అంటే గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అలానే అందులో వచ్చేసి వెల్లుల్లి గ్రైండ్ చేసి వెల్లుల్లి, ధనియాల పొడి అనమాట. గ్రైండ్ చేసిన పౌడర్ అయితే వేయాలి. కాస్త ఫ్రై చేసేసిన తర్వాత ఆనియన్స్, టమాటోస్ వేసేసి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి కాస్త మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేసి కుక్కర్ మూత అయితే పెట్టేయాలి. అయితే ఇక్కడ నేనేం చేశానంటే ఈరోజు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అయితే టేస్ట్ ఎలా వస్తుందా ఏంటి అని అయితే అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది. కాస్త కొంచెం లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింటాం కాబట్టి అలానే కారము అదంతా ఉంటుంది కాబట్టి కాస్త స్పైసీగా ఉంది. అయినా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అలానే ఇలాంటి పులుసు కూరలు లైక్ ఇలాంటి టమాటో కూర, ఇంకా ఏదైనా పులుసు కూరలు దోసలో కూడా సూపర్‌గా ఉంటుంది కదా! అన్నిటికంటే మాత్రం చికెన్ అంటే నాకు ఈ దోస కాంబినేషన్‌లోకి చాలా ఇష్టము. సో, ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కేమో ఇట్లా దోసలైతే వేసేస్తూ ఉన్నాను. ప్లెయిన్ దోసలు చెప్పాను కదా! నేను నా కారము తనకి ఎక్కువగా స్పైసీగా ఉంది. సో, తనైతే చెప్పారనమాట. "ఇంక నెక్స్ట్ టైమ్ నుంచి ఇట్లాంటి కారం అయితే చెయ్యొద్దు. రెగ్యులర్‌గా నువ్వు చేస్తున్నదే చెయ్యి" అనైతే అన్నారు. ఇంకా అందుకని నాకైతే వద్దు నాకు ప్లెయిన్ దోసలేసి ఇచ్చేసేయి అని అయితే అన్నారు. లైట్‌గా పట్టిస్తా అన్నా కూడా వద్దన్నారనమాట. ఇంక సర్లే నేనే వేసుకుందాము. కొంచెం లైట్‌గా అప్లై చేసుకుంటూ కంప్లీట్ చేయాలి కదా! వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఆనియన్ కారం అదంతా ఉందనుకోండి, ఎప్పుడైనా కర్రీస్‌లో కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ కర్రీస్‌లో కారం ఎక్కువైపోతుందేమో అయినా కూడా నాకు కారం దోస ఇష్టమే. దోస పిండి ఉంటది కాబట్టి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు వెంటనే కారం వెంటనే చెడిపోదు. మనం చేసిన వెంటనే ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి చెడిపోయే ఛాన్స్ అయితే ఉండదనమాట. సో, ఇంక ఇక్కడ వచ్చేసి సింపుల్‌గా ప్లెయిన్ దోసలు అలానే శనగపిండి చట్నీ, తర్వాత కొబ్బరి చట్నీ వేసేసి ఇంకా నదీమ్‌కైతే ఇచ్చేసాను. నదీమ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసేసుకొని వెళ్ళిపోయారు. సో, ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కూర్చుంటాను. వెంటనే వర్క్స్ అవన్నీ చేసుకోననమాట. సో, 5 మినిట్స్ అట్లా కూర్చొని ఇంకా దాని తర్వాత సింపుల్‌గా లేచి వర్క్స్ అన్నీ చూసుకుంటాను. అయితే ఇంకా ఫస్ట్ వాషింగ్ మిషన్ లోడ్ చేస్తున్నాననమాట. ఇంకొన్ని బట్టలున్నాయి. మళ్ళీ లైక్ ఏంటి అంటే ఊరెళ్ళేదుంది. అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ వాషింగ్ మిషన్ లోడ్ చేసేసాము అంటే మనం మిగతా పనులన్నీ చేసుకునేంత లోపల ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ బాల్కనీ లైక్ ఏంటంటే దుమ్ము ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. ఒక్కరోజు కూడా వాటర్ వేసి క్లీన్ చేయలేదా అంటే అంత దుమ్ము పట్టేస్తుంది. అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్‌కి కవర్ అయితే వేసామనమాట. ఇంకా చూసారు కదా! అక్కడ ఫస్టు లైక్ బట్టలన్నీ వేసేసి ఇంకా కిచెన్‌లోకైతే వచ్చేసాను. కిచెన్‌లో ఇంక పాత్రలు తోమేటున్నాయి. అంత పనైతే ఉంది. అయితే అంతకంటే ముందు వాటర్ బాటిల్స్ నింపేస్తూ ఉన్నాను. ఇంకా ఖాళీ అయి ఉంటాయి కదా! నైటు లైక్ ఒకటి, 2 బాటిల్సు అలానే ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, వంటకి యూజ్ చేసిన బాటిల్స్ ఇంకా ఇవన్నీ ఖాళీ అయి ఉంటే అన్ని వాటర్ బాటిల్స్ అనేది పట్టేస్తూ ఉన్నాను. వాటర్ బాటిల్స్ పట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, మనకి అది కూడా ఇంకొక పని కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఇంక మనం వేరే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. అంతలోపల నేనేం చేశాను అంటే బ్రేక్‌ఫాస్ట్ వేసేసుకున్నాను. వాటర్ బాటిల్స్ పట్టేసి ఫస్ట్ మనం బ్రేక్‌ఫాస్ట్ చేసాము అంటే పనులనేటివి చేసుకోవచ్చు. నేనైతే ఇదే నమ్ముతాననమాట. పనులున్నప్పుడు నాకు తినాలనిపించదు ఇదంతా ఏం కాదు కానీ ఓకే. పనులుంటే కొంచెం మనసులో ఉంటుంది కానీ మనం తినకోకుండా ఆ పనుల మీద పడ్డాము అంటే మాత్రం చాలా మొత్తం ఎఫెక్ట్ అంతా మన మీద పడిపోతుందనమాట. అంటే స్ట్రెస్, కోపం ఇదంతా వస్తుంది. సో, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఒక మంచిగా 2 దోసలు వేసేసుకొని కూర్చొని తినేసాను. తినేసి వెళ్ళి ఇంకా మొత్తం హెయిర్ అంతా సెట్ చేసేసుకొని దాని తర్వాత అంటే ఇంక ఇప్పుడు ఇల్లు ఊడ్చాలి కదా! ఫస్ట్ కూమ్ చేసేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చుకుంటే సరిపోతుందిలే అని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి దాని తర్వాత హెయిర్ అంతా సెట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్‌గా ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా టీవీ ఆఫ్ చేసేసాననమాట. ఫస్ట్ టీవీ నడుస్తూ ఉండి ఇంక ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని టీవీ ఆఫ్ చేసేసి ఇల్లంతా అయితే ఊడ్చేస్తూ ఉన్నాను. సో, ఇక్కడ ఏంటంటే కరెక్ట్‌గా నాకు ఈ కిచెన్‌ది
ఇది ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ ప్లాట్‌ఫార్మ్ కింద ఇట్లా నాకు స్పేస్ ఉంటది. అక్కడ మాత్రం పెద్ద పెద్ద డబ్బాలు గ్రోసరీ, తర్వాత రైసు, ఇంకా పిండి, చపాతీ పిండి, అలానే పప్పులు ఇవన్నీ అంటే మిగిలిపోయినవి నాకు కావాల్సినంత వరకు స్టవ్ వెనకాల చిన్న కట్టలాగా ఉంది కదా! అక్కడైతే పెట్టుకుంటాను. మిగిలినవన్నీ కింద పెట్టేసుకుంటాననమాట. అది ఇంకా ఇల్లు ఊడ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే బయట బాల్కనీలో కూడా ఊడ్చి మొత్తం వాటర్ అయితే చల్లుతూ ఉన్నాననమాట. సో, వాటర్ అంతా చల్లేసి ఈ గ్రిల్స్ ఉంటాయి కదా! గ్రిల్స్ మీద కూడా వాటర్ పోసి అయితే మొత్తం కడిగేస్తాను. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పటి నుంచి దుమ్మనేది ఇంట్లో కాస్త తక్కువగా ఉంటుంది. అలానే కొంచెం పైనుంచే ఇంటి ముందర చూసుకొని వాటర్ అనేది మనం చల్లేస్తాను. అదే ఊర్లల్లో అనుకోండి బయట గుమ్మం ముందర వాటర్ చల్లుకుంటూ ఉంటాం కదా! సో, అట్లా ఇక్కడ మట్టి రోడ్డు కదా! మట్టి రోడ్డు మీద వాటర్ చల్లితే కొంచెం దుమ్మనేది అణుగుతుందని చెప్పేసి, ఇంకా ఫస్ట్ ఒక బాల్కనీలో మొత్తం వాటర్ అంతా కొట్టేసి, మళ్ళీ ఇంకొక బాల్కనీలోకైతే వచ్చేసి వాటర్ చల్లుతున్నాను. రోజు ఇలానే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సాటర్‌డే, సండేస్ ఇంకా నదీమ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేసే పనులే కదా! ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేయడం అన్నట్లు తనతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉంటాను కదా! అప్పుడైతే మాత్రం దుమ్ము ఒక రేంజ్‌లో వస్తుంది ఇంట్లోకి. ఇంట్లో ఎంత నీట్‌గా ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా తెలియకుండానే వస్తది. ఇక్కడ చూడండి నేను చూపిస్తూ ఉన్నాను. ఇది వాషింగ్ మిషన్ పైప్ అనమాట. సో, అక్కడ మొత్తం కార్నర్స్‌లో నల్లగా అయిపోయింది. మొన్ననే రుద్దాను మొత్తము ఈ దీంతో మన పుల్లల పరకు ఉంటుంది కదా! దాంతో రుద్దాను కానీ అయినా కూడా దుమ్మనేది వెంటనే చేరిపోతుంది. మట్టి రోడ్డు ఉంటే ఇంక ఇలానే ఉంటది. అలానే కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటది ఏదో ఒకటి. సో, అదనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే ఇంట్లంతా తడి బట్టయితే పెట్టేస్తూ ఉన్నాను. సో, రెగ్యులర్‌గా ఇలానే ఉంటుంది. అంటే నదీమ్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ఇంకా లంచ్ బాక్స్ అదంతా అయిపోయిన తర్వాత నేను ఇట్లా వర్క్స్ అనేటివి కంప్లీట్ చేసేసుకుంటాననమాట. నాకు ఒక 12:30కి అంతా వర్క్ అయిపోతుంది. ఎడిటింగ్ ఒకవేళ ముందు రాత్రే చేసుకున్నాను అంటే గిన ఇంకా ఈ వర్క్స్ అన్నీ 12:30కి అంతా 12:30, 1కి అంతా కంప్లీట్ అయిపోతాయి. అంటే నిదానంగా చేస్తాననమాట. నదీమ్ ఒక 10:30కి అలా వెళ్తూ ఉంటారు ఒక్కోసారి. దాని తర్వాత కాసేపు కూర్చొని, నేను బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఫ్రెష్ అయ్యి, ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 12:30 అట్లా 1 అయితే అవుతూ ఉంటది. ఈవెన్ ఎడిటింగ్ ఉన్నా కూడా ఫాస్ట్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో ఎడిటింగ్ ముందు రోజు చేసుకుంటాను. వాయిస్ ఓవర్ అదంతా చెప్పేసి, దాని తర్వాత వర్క్స్ అన్నీ చేసుకుంటాననమాట. ఫైనల్‌గా 1కంతా నా వర్క్స్ అనేటివి కంప్లీట్ అయిపోతాయి. ఇంక అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్‌గా కూర్చుండిపోతాను. ఏం పనులైతే పెట్టుకోను. ఏదైనా పిక్చర్ కానీ, వెబ్ సిరీస్ కానీ వస్తే చూస్తాను. లేదంటే మళ్ళీ ఇంకా ఫోన్ చూస్తూ కూర్చుంటాననమాట. అలా ఉంటది. ఇంకిక్కడైతే మొత్తము తడి బట్ట పెడుతూ ఉన్నాను. అంటే ప్రతిరోజు పెడతాననమాట. సో, అది లైక్ ఒక్కొక్కసారి అనిపిస్తది ఇంత దుమ్మున్న ఏరియాలో ఇండ్లు అస్సలు తీసుకోవద్దు. అది కూడా ఫస్ట్ ఫ్లోర్‌లో అస్సలే తీసుకోవద్దని. కానీ ఇంకా మా సిట్యుయేషన్ అప్పుడు అలానే ఉంది. లైక్ ఏంటి అంటే మేము ఫస్ట్ అంటే హైదరాబాద్ నుంచి పూణే షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు చూసిన ఇల్లయితే ఇది అస్సలు కానే కాదు. వేరే ఇల్లు చూసి అడ్వాన్స్ ఇచ్చి సామాన్లన్నీ తీసుకొని అదే ఇంటి దగ్గరికే వెళ్ళాము. అయితే సామాన్లు జస్ట్ లోడ్ చేసి ఇంకా మనం సామాన్లు వచ్చే కంటే ఒక రోజు ముందే వెళ్తాం కదా! అక్కడికైతే వెళ్ళాము. కానీ ఆ ఇంటి ఓనర్ మొత్తం అబద్ధాలే చెప్పాడనమాట. అది ఎలా తెలిసిందంటే మేము ఇంట్లోకి నేను, నదీము, ఇంకా అమ్మ వెళ్ళాం ఫస్ట్. తమ్ముడు, డ్యాడీ మళ్ళీ వచ్చారనమాట. సో, ఫస్ట్ మేము ముగ్గురం వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇండ్లు మొత్తం వాటర్ అనమాట. ఫుల్లు వాటర్‌తో నిండిపోయాయి ఇండ్లంతా. అయితే ఇదేంటి అంటే గిన ఎక్కడో లీకేజ్ అయ్యి ఉంటుందేమో ఇంకా అట్లా వాటరు లైక్ ఇక్కడ పూణేలో ఎలా ఉంటుందంటే ఇంట్లోనే ట్యాంక్ లే చిన్న టైపు మనకి ట్యాంక్‌లాగా ఉంటాయనమాట. అంటే డ్రమ్ముల్లాగా ఉంటాయి. వాటర్ స్టోర్ చేసుకోవడానికి కిచెన్ దగ్గర లేదంటే వాష్‌రూమ్స్ దగ్గర అట్లా ఉంటుందనమాట. సో, అలా ఏమన్నా వాటర్ ఆన్ చేసినప్పుడు మర్చిపోయారేమో ట్యాప్ కట్టేయడం అన్నదైతే అనుకున్నాము. అలా పడింటాయిలే అనుకున్నామనమాట. అయితే ఇంకా నేను, అమ్మ కలిసి వాటర్ నెట్టడానికి ఎంత ప్రయత్నించామో అయితే ఇంకా నదీమ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండి, "వద్దు మీరు అలసిపోయి వచ్చారు. మీరు వెళ్ళి మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి. నేను, నదీమ్
అంతా క్లీన్ చేస్తామని అయితే అన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఒక 1 అవర్ పాటు చాలా కష్టపడ్డా కూడా సగం వాటర్ కూడా బయటికెళ్ళలేదు. అన్ని వాటర్ వచ్చాయి. ఇంకా దట్టు ఏంటంటే మధ్య మధ్యలో వాష్‌రూమ్‌కి ఎళ్ళాల్సొస్తుంది కదా! అప్పుడు వాటరే రావట్లేదు ఇంట్లో. అస్సలు ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు అతను. దాంతో పాటు కరెంట్ లేదు. అసలు అర్థమే కాలేదు. అండ్ ఇంకోటి అపార్ట్‌మెంట్ మొత్తం చిందరవందరగా చాలా దుమ్ము దుమ్ముగా అసలెవరు పట్టించుకునే వాళ్ళు లేనట్లే ఉంది. అయితే మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే ఓనర్ కాల్ ఎత్తారు కానీ ఏమన్నారంటే కింద ఏదైనా లైక్ కనెక్షన్ ఆన్ ఆఫ్ ఉంటది. వెళ్లి చూడండి అక్కడ ఆన్ చేయొచ్చు అనైతే అన్నారు. ఏమోలే ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే కదా అన్నట్లు మేమైతే కిందికెళ్ళి చూస్తే అక్కడ ఒకతను చెప్పారనమాట. ఇక్కడ సరిగ్గా వాటర్ ఉండదు, కరెంట్ ఉండదు. మేమే అనవసరంగా వచ్చాము. మేమే షిఫ్ట్ అవుదాము అనుకుంటూ ఉన్నాము అనైతే అన్నారు. ఇంకప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా సామాన్లన్నీ వచ్చేస్తాయన్నమాట. అయితే అప్పుడు అనుకున్నాం కదా! ఎందుకు ఇట్లాంటి ఇంట్లో మళ్ళీ సామాన్లు దించిన తర్వాత సామాన్లు మెయిన్ థింగ్ ఏంటంటే సామాన్లు దించడానికి అక్కడ వాటర్ అనేది బయటికి పోనే పోవట్లేదు. అసలుకు సరౌండింగ్స్ అంతా ఫుల్లు వాటరు. బయటికి పోయే ఛాన్స్ లేదు. ఇంకా ఎక్కడ దింపుతాం చెప్పండి. అప్పటికప్పుడు ఇంకా నదీం ఫ్రెండ్ ఎళ్లి రెంటెడ్ ఇల్లు చూస్తూ ఉన్నారు. కానీ అందరూ ఎక్కువ అంటే ఎక్కువ రెంట్లు, డిపాజిట్లు చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ మేము ఇక్కడ ఓనర్‌కి డిపాజిట్ ఇచ్చాము. అతను వెనక్కిస్తారో లేదో తెలియదు. మళ్ళీ కొత్త ఇంటికి డిపాజిట్ ఇవ్వాలి. ఒకవేళ ఇండ్లు వెంటనే అంటే ఎవరిస్తారు చెప్పండి. నైట్‌కి నైట్ ఇండ్లు ఇవ్వాలంటే ఎవరిస్తారు? దొరుకుతుందో లేదో తెలీదు. అలా టెన్షన్‌లో మొత్తం వెతికి ఇంకా లాస్ట్ ఒక ఇల్లు ఉండే అనమాట. అయితే అది వచ్చేసి హ్మ్, ఒక ఫోర్త్ ఫ్లోరో, ఫిఫ్త్ ఫ్లోరో లిఫ్ట్ లేదు. ఫిఫ్త్ ఫ్లోర్ అనుకుంటా లిఫ్ట్ లేదు. ఇంకా ఎలా అబ్బా! చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అనుకున్నాం. దట్ టూ రెంట్ వచ్చేసి 14,000 అనమాట. ఎంతైనా పర్లేదు కానీ ఏ ఇంట్లో అయితే అస్సలు ఉండొద్దు. కరెంటు, నీళ్ళు ఇంకా మెయింటెనెన్స్ లేని ఇళ్లలో ఉండడం ఎంత వేస్ట్ అని చెప్పండి. అనవసరంగా దానికి రెంట్ కూడా 10,000 అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా దొరకకపోతే ఆ 14,000 ఇంట్లోనే ఉందాము. ఎట్లో అట్లా అడ్జస్ట్ అయ్యి ఒక 2 మంత్స్ ఉండి మళ్ళీ కొత్త ఇల్లు చూసుకుందాం కదా అనుకుంటున్న టైంలో ఇంకా లాస్ట్‌లో ఒక ఇల్లు ఉంది. నేను ఆల్రెడీ చూసాను. కానీ చాలా అంటే చాలా గలీజ్‌గా ఉంది. లైక్ వాల్స్ అన్నీ కూడా మొత్తము గీకున్నాయి. నీకు నచ్చుతుందో లేదో జస్ట్ చూడు అనైతే నన్ను తీసుకొనొచ్చారనమాట నదీమ్. ఇది నదీమ్ ఎప్పుడు చూసారు అంటే పూణేలో ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు చూసారంట. అంటే అప్పుడు నచ్చలేదు. ఇంకా తనకు కూడా నచ్చదులే అన్నట్లు లైట్ తీసుకున్నారు. అయితే మేము నైట్ టైంలో వచ్చామనమాట. నైట్ టైంలో వస్తే ఇక్కడ కీస్ లేవు. ఇంకా ఆమేమో లైక్ ఇక్కడ వాచ్‌మెన్ వాళ్ళు ఉంటారు కదా! ఆమేమో ఇస్తారు ఉండండి అని చెప్పింది. ఇంకా లాస్ట్‌కి వద్దులే ఎలానో బాలేదన్నావు కదా! వెళ్ళిపోదాం పద అంటున్న టైంలో కీస్ తీసుకొని వచ్చిందనమాట. లైక్ ఓనర్ వాళ్ళ కూతురు. అప్పుడు ఇల్లు చూస్తే లోపల మొత్తం పెయింట్ ఏపిచ్చారు. ఇల్లంతా చాలా బాగుంది. నేను ఇలాంటి ఇల్లు వద్దన్నావే అనంటే, అరే నేను ముందు చూసినప్పుడు చాలా అంటే చాలా గలీజ్‌గా ఉంది. తన ఫ్రెండ్ కూడా అదే అన్నారు. చాలా చెత్తగా ఉండే ఇప్పుడు ఇది బాగుంది కదా! పెయింట్ ఏయిచ్చారు అని అన్నారు. సర్లే అని అప్పుడు ఇంకా ఈ ఇల్లు అయితే ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా ఇంటి రెంట్ వచ్చేసి 12,000 అలానే మెయింటెనెన్స్ అంటే డిపాజిట్ కూడా కొంచెం ఎక్కువే అనమాట. అయినా కూడా ఇల్లు బానే ఉంది. అయితే ఈ ఇండ్లు కూడా ఫుల్ చెత్త అనమాట. ఇండ్లు వదిలిపోయేటప్పుడు ఎట్లా ఉంటది, ఆ చెత్త తీసేయలేదు. మేమైతే మార్నింగ్ వరకు కావాలి అనైతే అన్నామనమాట. సో, ఇంకా వాళ్ళు మార్నింగ్‌కంతా క్లీన్ చేసేసి ఇచ్చేశారు. ఇక్కడ సామాన్లొచ్చాయి. ఇక్కడ క్లీనింగ్ అయితే జరుగుతూ ఉందనమాట. క్లీన్ చేసి ఇచ్చారనమాట. ఎట్లెట్లా క్లీన్ అవుతుందో అట్లట్లా రూమ్‌లలో సామాన్లన్నీ దించేసుకున్నాము. సో, అలా జరిగింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాంలెండి. డబ్బులు అంటే అతను లైక్ ఏ ఇండ్లయితే మేము మళ్ళీ వద్దనుకొనొచ్చామో ఆ ఇంటి ఓనరు డిపాజిట్ అయితే ఇచ్చారు. సో, పెద్ద ఇబ్బంది అంటే ఏం కాలేదు. కానీ మొత్తం లైక్ ఫిజికల్‌గా అలానే మెంటల్‌గా చాలా స్ట్రెస్ అయితే అయ్యామనమాట. ఇల్లు దొరుకుతుందా లేదా అని. దట్ టూ మేము అనుకున్న కాస్ట్ కంటే కొంచెం ఎక్కువే పెట్టాల్సొచ్చింది. 10,000 లోపల అనుకుంటే ఇప్పుడు 12,000, 13,000 దాకా పడుతుందనమాట. సో, అది ఇంకా చూసారు కదా! ఇండ్లు అదంతా తుడిచేసి దాని తర్వాత ఇంకా లైక్ ఏంటంటే బట్టలు అవన్నీ ఆరేసున్నవి తెచ్చేసి అన్నీ మడతలైతే పెట్టేశాను. ఇంకా సాయంత్రం నదీమ్ వచ్చిన తర్వాత అలా బయటికెళ్ళి వస్తూ చేపలైతే తీసుకొనొచ్చాము. అంటే యాక్చువల్‌గా వేరే పని మీద వెళ్ళాము. ఇంట్లో పప్పుచారు అది ఉంది మునక్కాయలది. ఇంకా అది తిందాంలే అనుకున్నాం కానీ మళ్ళీ వస్తూ చేపలైతే తీసుకొనొచ్చాము. ఈ చేపలైతే ఇక్కడ బాంగడ అనేది అంటారు. మన సైడు
కానగంతల అదేదో అంటారనమాట. సో, నదీమ్‌కి చాలా ఇష్టము. నేను ఒక్కటైతే తింటాను. అది కూడా రవ్వ ఫ్రై చేస్తే తింటాననమాట. సో, ఇక్కడ కర్రీ అది కూడా మహారాష్ట్ర స్టైల్‌లో ఎలా చేస్తారు అన్నది చూపిస్తాను. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చింతపండు అనేది వెయ్యరు కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. ఇంకా చేపలైతే మంచిగా వాష్ చేసేసుకొని 3 పీసెస్ హాఫ్ కిలో తీసుకున్నామనమాట. 3 పీసెస్ ఫ్రై కోసము, ఒక్క పీస్ మాత్రము కర్రీ కోసం కట్ చేపిచ్చాము. కట్ చేపిచ్చి ఇంకా మసాలా అయితే కొబ్బెర, తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్. కొన్ని చోట్ల ఏంటంటే నిప్పుల మీద కాల్చి దాన్ని గ్రైండ్ చేస్తారు. అలానే నూనెలో కూడా లైక్ కొంచెం నల్లగా వేయించి అట్లా కూడా గ్రైండ్ చేస్తారు. ఇంక ఇప్పుడు అంత టైం లేదు. అప్పటికే టైం 8:30 అట్లా అయింది. ఇంక అంత టైం లేదు అని చెప్పేసి కొబ్బెర, వెల్లుల్లి, అల్లము, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసేసి ఇంకా డైరెక్ట్‌గా కర్రీకి అయితే వేసేసాను. వితిన్ 15 మినిట్స్‌లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. సో, ఆల్మోస్ట్ ఇక్కడ కర్రీస్ అన్నీ ఇలానే చేస్తారు. అండ్ వాళ్ళకి ఇలా చేస్తేనే నచ్చుతుంది. ఇప్పుడు చింతపండు వేసి చేస్తే మేబీ తింటారు కానీ అంత ఇష్టంగా తినరు. కానీ మన సైడ్ ఏంటంటే చేపల పులుసు అంటే కంపల్సరీగా చింతపండు వేసుకొనే తింటారు కదా! కానీ ఈ కర్రీ చపాతీలలోకి చాలా బావుంటుంది. అన్నంలోకి అయితే మాత్రం మన కర్రీనే చాలా టేస్టీగా ఉంటుందనమాట. అంటే మన చేపల పులుసే చాలా బావుంటుంది. అయితే ఇంకా నూనె వేసేసి అందులో ఇక్కడ చెప్పాను కదా కూర కారం మసాలా దొరుకుతుందని, అదైతే వేసేసాను. వేసేసి కాస్త లైట్‌గా జస్ట్ అట్లా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అయిందంటే మళ్ళీ చేదొచ్చేస్తుందనమాట. దాని తర్వాత నేను గ్రైండ్ చేసిన మసాలా వేసి పచ్చి వాసన పోయిన తర్వాత డైరెక్ట్‌గా వాటర్ పోసేయడమే. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కూర కారం మసాలాలో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చూసుకొని అయితే వేసుకోవాలనమాట. ఇంకా వాటర్ వేసేసి వాటర్ కాస్త బాయిల్ వస్తున్న టైంలో ఇంకా ఫిష్ పీసెస్ అనేటివి వేసేయాలనమాట. ఇంకా మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ కుక్ చేసాము అంటే ఫిష్ కర్రీ అనేది రెడీ. మహారాష్ట్ర స్టైల్‌లో చాలా బావుంటుంది. రోటీలల్లోకి అంటే జొన్న రొట్టె దాంట్లలోకి చాలా బావుంటుంది. అలానే ఇక్కడ ఫ్రై కూడా చేసేసాననమాట. ఇట్లాంటి ఫిష్‌కి మధ్యలో కాట్లు పెట్టి పైన తల భాగం అంతా తీసేసి, ఇంకా మధ్యలో మొత్తం చెత్త అదంతా ఉంటుంది కదా! అదంతా తీసేసి, ఇంకా దానికి వచ్చిన తర్వాత వాష్ చేసేసి మంచిగా ఉప్పు, కారం, పసుపు అలానే ఫిష్ కర్రీ మసాలా ఫిష్ ఫ్రై మసాలా ఇంకా దాంతో పాటు రవ్వ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది రవ్వ, సూజీ రవ్వ. ఆ సూజీ రవ్వలో ఉప్పు, కారం వేసేసి కలిపేసి ఇంకా ఈ ఫస్ట్ మసాలాలో మనం మ్యారినేట్ చేసుంటాం కదా! ఆ ఫిష్‌ని తీసుకొనొచ్చి రవ్వలో అద్ది ఇట్లా తవా ఫ్రై అయితే చేసేయడమే. చాలా బావుంటుంది. ఆయిల్ కూడా పెద్దగా మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి చెప్పాను కదా! దీంట్లోకి కాంబినేషన్‌గా జొన్న రొట్టె అయితే బావుంటుందని. ఇంకా నా దగ్గర చపాతీ పిండి తడిపినదుంది. అందుకని చెప్పేసి 2 జొన్న రొట్టెలైతే చేస్తున్నాను. నేనైతే జొన్న రొట్టె చేయడంలో అస్సలు ఎక్స్‌పర్ట్‌ని కానే కాదు. ఈ మధ్యనే నేర్చుకుంటూ ఉన్నాననమాట. ఒక్కొక్కసారి పగులుతూ అలా వస్తది. అంటే ఈ పిండికి మెయిన్ థింగ్ ఎంతసేపు మనము లైక్ అంటే ఇట్లా ఇప్పుడు వాటర్‌లో అది ఇట్లా తడుపుతూ ఉంటే అంత బాగా వస్తదనమాట. అయితే ఇంకా నేనైతే ఈ మధ్యలోనే నేర్చుకుంటున్నాను కాబట్టి ఫస్ట్‌లో కంటే ఇప్పుడు పర్లేదు చేయగలుగుతాను. ఈ జొన్న రొట్టెలు అలానే బియ్యం పిండి రొట్టెలు ఇవన్నీ చేయగలుగుతాననమాట. అయితే నాకు ఇవి చేయడానికి కాస్త టైం అయితే పడుతుంది. లైక్ చపాతీ చేయడం అయితే ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది కానీ జొన్న రొట్టెలు చేయాలంటే అట్‌లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా పడుతుంది. ఈవెన్ 2 రొట్టెలు చేయాలన్నా కూడా నాకైతే టైం పడుతుందనమాట. సో, అమ్మ దగ్గరైతే నేర్చుకున్నాను. తనే అంటే నాకీ చేత్తో తట్టడం అయితే రాదు రొట్టెని. ఇంకా ఫస్ట్ కొంచెం చేత్తో తట్టేసి దాని తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా! చపాతీ కర్రతోటైతే తిక్కేస్తాననమాట. సో, అలవాటుంటే ఓకే. కానీ రైస్ ఐటెమ్స్ మనకి మన సైడు చాలా ఫాస్ట్‌గా చేసేస్తారు. అలానే ఇలాంటి జొన్న రొట్టెలు కూడా అంటే ఊర్లలో ఉన్న వాళ్ళైతే బాగా చేస్తూ ఉంటారు. ఇంక చిన్నప్పటి నుంచి నేర్చుకొనుంటే మాత్రం నేను కూడా చేసేదాన్నేమో కానీ చపాతీలు ఇవన్నీ చేయగలుగుతాను కానీ ఇంకా ఈ జొన్న రొట్టె అంటే మాత్రం నాకు అస్సలు రానే రాకుండే. అయితే ఇంక నదీమ్‌కి లైక్ ఫస్ట్‌లో తనంత తినేవారు కాదు కానీ అమ్మ ఇంకా ఊరికెళ్ళినప్పుడల్లా లైక్ డ్యాడీకి చేసి పెట్టేది కదా! అప్పుడు నదీమ్ కోసం కూడా చేసి పెట్టేదనమాట నైట్ డిన్నర్‌కి. అప్పటి నుంచి అమ్మ చేసేది నచ్చి తనకు కూడా చాలా ఇష్టమైపోయింది ఇది. నన్ను అడుగుతూ ఉంటారనమాట ఇట్లాంటి అంటే ప్రతి కర్రీలో తను తినలేరు. ఇలాంటి నాన్ వెజ్ కర్రీలు, రస్సా టైపు అంటే మహారాష్ట్ర స్టైల్‌లో ఏదైనా చేశాను అంటే జొన్న రొట్టె అడుగుతారనమాట. ఇంకప్పుడు టైం తీసుకొనైతే చేస్తాను. అండ్ రెగ్యులర్‌గా తినే అది కూడా కాదు. అంటే ఇట్లా పులుసు కూరలో అయితే గనక కొంచెం ఇష్టంగా తింటారు. నేనైతే జొన్న రొట్టెని పప్పులో
ఇంకా పులుసు కూరలలో, అలానే చట్నీలలో ఏ దాంట్లోనైనా తినేస్తాననమాట. నాకు జొన్న రొట్టె పర్సనల్‌గా చాలా ఫేవరెట్. ఇక్కడ మనకి హోటల్స్‌లలో థాలీ సిస్టమ్ ఉంటుంది కదా! నేనైతే అంటే అక్కడ మనకి ఆప్షన్ ఉంటుందనమాట. జొన్న రొట్టె, బాకరీ ఇంకా చపాతీ అనే ఆప్షన్ అయితే ఇస్తారు. ఇందులో జవార్, తర్వాత బాజ్రీ ఈ 2 బాజ్రీ అంటే మన కొర్రలు అంటాం కదా! కొర్రలు కాదు ఏదో అంటే సజ్జ రొట్టె ఇంకా జొన్న రొట్టె అనే ఆప్షన్, తర్వాత చపాతీ అనే ఆప్షన్ కూడా ఇస్తారు. నేనైతే జొన్న రొట్టె ఎక్కువగా తీసుకుంటాను. అప్పుడప్పుడు సజ్జ రొట్టె కూడా తింటాననమాట. చపాతీ ఆల్మోస్ట్ నేను అవాయిడే చేస్తాను. అయితే నాకు చేసేకి రాదు. టైం కూడా ఎక్కువ పడుతుంది. అండ్ పులుసు కూరలు కాకుండా ఏదైనా పప్పు అలా ఉందంటే నదీమ్ కూడా తినరని చెప్పేసి కొంచెం తక్కువగానే చేస్తాను. సో, అదనమాట. ఇంకా అంటే చపాతీ కాస్త వేడేలేండి. అయితే రీసెంట్‌గా కామెంట్ వచ్చిందనమాట. అప్పుడప్పుడు జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు కూడా ట్రై చేయమని చేస్తాను. ఇంక ఇప్పటి నుంచి అదే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాననమాట. నదీమ్‌కి చెప్తే నదీమ్ కూడా అది మంచిదే కదా! కామెంట్ చాలా మంచిగా చేశారు అని అయితే చెప్పారనమాట. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! థాలీ అయితే రెడీ అయిపోయింది. మనం బయటికెళ్ళి హోటల్‌లో ఆర్డర్ చేసుకున్న ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉంటుందనమాట. సో, డిన్నర్ అయితే చేసేసి వాకింగ్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కిచెన్ పరిస్థితి చూడండి. వాకింగ్‌కి వెళ్ళలేదు. ఫస్ట్ డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాకింగ్‌కి అయితే వెళ్తామనమాట. అది ఎంత టైం అయినా పర్లేదు. ఎందుకంటే ఆ గ్రౌండ్‌లో ఎప్పుడూ మనుషులు ఉండనే ఉంటారు. అట్‌లీస్ట్ 11:30, 12 వరకు అయితే ఉంటారనమాట. కిచెన్ పరిస్థితి చూస్తున్నారా? మొత్తం చిందరవందరగా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అన్నీ సింక్‌లోకి వేసేస్తాను. తీసేసేటివన్నీ గిన్నెలలోకి తీసేసి, దాని తర్వాత మొత్తం అన్నీ సింక్‌లో వేసేసి, ఆ ప్లాట్‌ఫామ్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ కూడా మొత్తం సెట్ చేసేసి ప్రశాంతంగా పాత్రలైతే తోమేస్తాను. అయితే ఇక్కడ నేను గిన్నెలు వేస్తున్నప్పుడే వాటర్ అయితే అన్ని దాన్లలో నింపేసి పెడతాను. చెత్త అంతా ముందే తీసేసి ఒక కవర్‌లో వేసేసి దాని తర్వాత గిన్నెలన్నీ వాటర్‌లో పెట్టేస్తాననమాట. వాటర్‌లో పెట్టేస్తే కొంచెం నానతాయి కదా! మనం తోమేంత లోపల. అప్పుడు ఈజీగా మనం ఒక 10 మినిట్స్‌లో మొత్తం పాత్రలనేటివి క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి, సో, ఇంకా అలా అయితే చేసేస్తాను. చూస్తూ ఉండండి. ఇంకా మొత్తం ఇలానే ఉంటుంది రొటీన్ అంటే. ఇంకా నైట్ వంట చేసేటప్పుడు అది ఇది తీస్తూనే ఉంటాం కదా! సో, అంతా చిందరవందర అయిపోతుందనమాట. ఎంత పెద్ద ప్లాట్‌ఫామ్ ఉన్నా తక్కువే అయితుంది. అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం మొత్తం అన్నీ ముందే సెట్ చేసుకొనైతే చేయాలి. సో, ఇక్కడ చూస్తున్నారా ఇంకా అన్నీ తీసేస్తూ ఉన్నాను. తీసేసి పాత్రలైతే తోమేస్తాననమాట. ఇంకా నదీమ్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. వాటర్ బాల్స్ పట్టడము, దాంతో పాటు నాకు అవి ఇవి అందించడము, ఫ్రిడ్జ్‌లో పెట్టడం అదంతా చేస్తూ ఉన్నారు. అయినా కూడా తను ఇంకా మార్నింగ్ నుంచి మీటింగ్ అదంతా వెళ్ళొస్తారు కదా! కాస్త అలసిపోయి ఉంటారు. కానీ ఇంకా అన్నం తిన్న వెంటనే కూర్చోవద్దు కదా అన్నట్లు తను అలా అలా తిరుగుతూ ఉన్నారు. నాకైతే ఇంక ఈ వర్క్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత ఎలానో వాకింగ్‌కి వెళ్తాను కాబట్టి సరిపోతుందనమాట. ఇంక ఈ కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా క్లీన్ చేసేసి దాని తర్వాత పాత్రలవన్నీ తోమేసి ఇంకా వాకింగ్‌కి అయితే వెళ్తాము. కంపల్సరీ వాకింగ్‌కి అయితే వెళ్తామనమాట. ఎందుకంటే తిన్న వెంటనే పడుకోకూడదు. అట్‌లీస్ట్ 1 అవర్ అన్న టైం గ్యాప్ అనేది ఉండాలి. మెయిన్‌గా అయితే 2 అవర్స్ ఉండాలి. కానీ అట్‌లీస్ట్ 1 అవర్ అన్నా ఉండాలి. దట్ టూ మాకు ఈరోజు డిన్నర్ లేట్ అయిపోయింది కదా! అయితే అనుకోలేదనమాట. నేనేమనుకున్నాను అంటే పప్పుచారు ఉంది. ఇంకా ఆమ్లెట్ అది వేసేస్తే సరిపోతుంది కదా! అని అయితే అనుకున్నాను. కానీ ఇంకా సడన్‌గా బయటికి వెళ్ళడము, తర్వాత ఫిష్ చూడడము, తీసుకొని రావడం జరిగింది. ఇంకా వంట అదంతా చేసేంత లోపల లేట్ అయిపోయిందనమాట. అది ఇంక ఇక్కడ ఏందో మొబైల్‌లో రీల్ అయితే చూపిస్తూ ఉన్నారు మధ్యలో వచ్చి. సో, అదనమాట. ఇంకా అది. ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇంక ఇప్పుడైతే పాత్రలు సర్దేసి పాత్రలు కడిగేసి ఇంకా వెళ్ళి పడుకోవడమే. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందనమాట నా రొటీన్ అయితే రెగ్యులర్‌గా. సో, ఆల్మోస్ట్ అందరిది ఇలానే ఉంటది. వంటలు కాస్త డిఫరెంట్‌గా పిల్లలున్న వాళ్ళకి చదివిచ్చడము, తర్వాత పిల్లల్ని చూసుకోవడము ఇలా ఉంటది. అదే కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇంకాస్త వర్క్ లోడ్ ఉంటది. అలానే వర్కింగ్ ఉమెన్స్‌కి ఇంకాస్త డిఫరెంట్‌గా ఉంటుందనమాట. రోజు మొత్తం వర్క్ చేసొచ్చి ఇంకా మళ్ళీ ఇంట్లో కిచెన్ పనులు ఇవన్నీ చూసుకోవడం, వంట పనులన్నీ చూసుకోవడం ఇలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులలో కంపల్సరీగా బిజీగా ఉండనే ఉంటారు. ఎవ్వరి పని ఏది తక్కువ కాదు. నేనైతే ఎప్పుడు అదే అనుకుంటాననమాట. ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటారు, లేదంటే బయటికెళ్తున్నారు అంటే ఏదో పెద్ద చేసేస్తున్నారు అని ఏం కాదు.
అందరూ ఒకటే విధంగానే కష్టపడుతూ ఉంటారని అయితే అనుకుంటూ ఉంటానన్నమాట. ఎవరి కష్టం చిన్నదైతే అస్సలు కానే కాదు. అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పిల్లలైనా కూడా వాళ్ళ బర్డెన్ వాళ్ళకుంటుంది. వాళ్ళ ఏజ్‌కి వాళ్ళ కష్టాలు వాళ్ళవే అనమాట. మనం కూడా పిల్లప్పుడు అబ్బా! ఏంటి ఒకసారి చదువు అయిపోతే హ్యాపీగా మమ్మీ డ్యాడీ లాగా లైక్ జాబ్ చేస్తూ మనకిష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, లేకుంటే వెళ్ళకపోవచ్చు అన్నట్లుంటది. కానీ అప్పటికి వాళ్ళకి అదే పెద్ద కష్టము. కానీ పెద్దయిన తర్వాత అనిపిస్తది కదా! చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే లైఫ్ చాలా బాగుండే. అసలు ఏ టెన్షన్స్ లేకోకోకుండా మమ్మీ, డ్యాడీ మంచిగా తినిపిస్తూ ఉంటారు. స్కూల్‌కి పంపిస్తే చాలా హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్‌తో అనైతే అనుకుంటాం కదా! సో, అదనమాట. సో, నేను అలా అనుకోని మాత్రం ప్రతి దాన్ని ఒక పాజిటివ్ వేలోనే చూడడానికైతే అనుకుంటూ ఉంటాననమాట. అది. ఇంకిక్కడైతే పాత్రలు తోమేసి, ఇంకా కిచెన్ అంతా సెట్ చేసేసుకొని వెళ్ళి పడుకోవడమే. సో, ఇది ఈరోజుటి వ్లాగు. వ్లాగ్ ఎలా ఉంది, ఏంటి అన్నదైతే నాకు కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీగా ట్రై చేస్తాను. బయటికి వెళ్ళినప్పుడు మంచి మంచి అంటే పూణేలో విజిటింగ్ ప్లేసెస్ ఇవన్నీ షూట్ చేసి, పూణే ఫుడ్ ఎలా ఉంటుంది ఇవంతా చూపించడానికి. సో, నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అయితే అలానే చేయాలని అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. కానీ రెగ్యులర్‌గా వీడియో పెట్టాలి అంటే మాత్రం రొటీన్ మాత్రమే ఇంక్లూడ్ చేయగలను. ఇంకా అప్పుడప్పుడు మాత్రం కంపల్సరీ అయితే ట్రై చేస్తాననమాట. సో, వ్లాగ్ ఎలా ఉంది, ఏంటి అన్నదైతే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.